నేను మీ శిల్ప భీమారెడ్డి. ఇది ఈరోజు వీడియో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలు ఎలా ఉంటాయని డైలాగ్ అండి. ప్లీజ్ ఎలా ఉంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను డైలాగ్ రాస్తాను కన్నడ అంటే తెలుగులో. ప్లీజ్ ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి స్వరచిత కవన బేబీ వీడియోస్ అండ్ బ్లాగ్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎలా ఉంటాయి అంటే కాలికి వేస్తే వీళ్ళకి, వీళ్ళకి వేస్తే కాలికి చుట్టుకునేలా ఉంటాయి. ఎప్పుడు సమస్యలతో బాధపడుతూ ఎంత ఎత్తుకి ఎదగాలి అన్న ఆశ ఉన్న ఇంట్లో ఉండే పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, ఎదురయ్యే ఆటంకాలు ఇవన్నీ మనిషిని చిన్న భిన్నం చేస్తాయి. సంపాదన తక్కువ, ఆదాయం తక్కువ, కానీ పెరిగే ఖర్చులు, కోరికలు, ఆశయాలు అందుకు ఇందుకు సంబంధం లేకోకుండా పోతుంది. తెల్లారితే పాలవాడు, పేపర్ వాడు, కిరాణా సరుకు, వంట నూనె, కాయగూరలు, ఇంకా ఎన్నెన్నో. ఇంకా కాయగూరలు ధర అంటూ రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతుంది. ఇంకా వెల్లుల్లి ధర అంటూ సెంచరీ దాటేసింది. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు అంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనిషి, ఫ్యామిలీ మ్యాన్ ఒక చింతలో పాడేస్తుంది. ఇంత జీవితం అంతా అడ్జస్ట్మెంట్లో అయిపోతుంది. దాంట్లోనే జీవితం అంతా సాగిపోతుంది. ఇంతే అనుకుంటే ఇంతకు మించి ఇంకో ఖర్చులు ఉన్నాయి. అవి ఏంటో అంటే ఫెస్టివల్కి డ్రెస్సెస్ అండ్ స్పెషల్ డ్రెస్సెస్ అండ్ పార్టీస్కి గిఫ్టులు తీసుకుపోవాలి. అండ్ మ్యారేజెస్కి వస్తే పెళ్ళికి ముయ్యి పెట్టాలి. ఇవన్నీ చాలు బాబోయ్ ఖర్చులు అనుకుంటే ఇంకా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎదురయ్యే అవమానాలు, డబ్బు ఉండే వాళ్ళ అధికారాలు, అహంకారాలు, లేని వాళ్ళ నిరాశలు, బాధలు, కన్నీళ్ళు. ఓరిదే అవడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రం వచ్చే జన్మ బతకకూడదురా అనిపిస్తుంది. జీవితం ఇలా ఉంటుంది. కానీ ఇవన్నీ దాటుకుంటూ రోజు సహిస్తూ భరిస్తూ అలాగే సాగిపోతున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, ప్లీజ్ నా డైలాగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక పవర్ఫుల్ అయిన డైలాగ్స్తో మళ్ళీ తిరిగి వస్తున్నా. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని స్వరచిత కవన బేబీ వీడియోస్ అండ్ బ్లాగ్స్. బాయ్.